గుడ్ మార్నింగ్. ఈరోజు సైన్స్ డే. అంటే మనము సైన్స్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం కొన్ని ప్రయోగాల ద్వారా. మనం ఏమనుకుంటాం, ఏదన్నా పాడం బాగాలేకపోతే దయ్యం పట్టింది అది ఇది అనుకుంటాం కదా. కాదు, మనకు మన శరీరంలో ఏదైనా తక్కువ ఉన్నప్పుడు మనకు జబ్బు చేస్తుంది. అంతేగాని దయ్యం పట్టదు, దారాలు లేవు, ఏం లేవు. కొట్టి మూఢనమ్మకాలు లేకుండా సైన్స్ బాగా అభివృద్ధి చెందిన దేశం మన దేశం. ఇప్పుడు చూడండి, ఇవేంటివి? గ్లాస్ నీళ్ళు. ఇదేంటిది? కర్పూరం. నీళ్ళలో వేసి ముట్టిస్తాం, ముట్టుకుంటుందేమో. ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఎందుకు ముట్టుకుంది చెప్పండి? దీనికి నీళ్ళల్లో ఉన్నా కానీ అది కాలేటటువంటి గుణాన్ని కలిగి ఉంది కర్పూరం. దాని చుట్టూ ఉండేటటువంటి ఆక్సిజన్ అది మండేయడానికి సహాయపడతాయి. ఇప్పుడు మనకు బ్రతికి ఉండాలంటే మనం ఏం చేయాలా? ఊపిరి పీల్చుకోవాలి కదా. మనం పీల్చుకునేటటువంటి ఊపిరిలో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి దీని చుట్టూ ఉండేటటువంటి ఆక్సిజన్ అది మండడానికి తోడ్పడుతుంది. అర్థమైందా? అట్లా ఉదాహరణ చూడండి. మళ్ళీ ఇంకోసారి చేస్తాను. చూడండి, ఖాళీ బాటిల్ కదా. దీంట్లో ఈ పేపర్ బాల్ని పెడితే లోపలికి పోతాను, బయటకు వస్తుందా లోపలికి పోతుందా చెప్పండి? బయటకు వస్తుందా లోపలికి పోతుందా? అబ్బా, ఎందుకు వస్తుంది బయటికి చెప్పండి? లోపలికి ఎందుకు పోదు, బయటకు ఎందుకు వస్తుంది? చూడండి, ఇప్పుడు చూస్తాను చూడండి. ఎందుకంటే మనం బయట నుంచి ఎంత గాలితో వదులుతున్నామో లోపల బాటిల్లో కూడా గాలి ఉంటుంది. అంతే గాలితో ఆ పేపర్ బాల్ని బయటకు దొబ్బుతుంది ఆ గాలి. అందుచేత అది లోపలికి పోకుండా బయటకు వస్తూ ఉంది. అర్థమైందా? దీని మీద ఎక్కున్నాను, పైకి దాని మీద కాలు పెట్టు. తొక్కు. వెరీ గుడ్. దిగు. ఇదేమైంది? ఒక్కటి ఉంది కాబట్టి అణిగిపోయింది. సరే, మళ్ళీ చెప్పండి, పెడతాం. సరే, రెండు కాళ్ళు. అప్పుడు చూడండి, ఒక్క కాలు పెడితే ఏమైంది? గ్లాస్ అరిగిపోయింది కదా. ఇప్పుడు చాలా గ్లాసులు పెట్టినాము, రెండు కాళ్ళు పెట్టినా కానీ అరిగిపోలేదు. అంటే కింది నుంచి మనకు ప్రెషర్ వస్తుంది. ఎక్కువ పెట్టిన 10 గ్లాసులు పైన ఇంతకుముందు ఒకటే పెట్టినాం కాబట్టి మన బదులు మొయ్యలేదు. ఏం అవసరం లేదు. ఇంకా దిగునా